తారాబలం, చంద్రబలం, దైవబలం. ఈ 3 బలాలు ఏ బలం గొప్పది? దైవ బలం అనుకూలంగా ఉంటేనే నక్షత్రాలు అంటే తారలు, చంద్రుడు ఉపగ్రహం, ఈ రెండింటి బలాలు మనకు అనుకూలిస్తాయి. ముహూర్త సమయంలో ప్రాచీనులు చెప్పేటటువంటి ఒక ధర్మశ్లోకం ఇది. సుముహూర్తం. ఆ ముహూర్త సమయంలో తారాబలం చంద్రబలం చ అనే శ్లోకాన్ని చెబుతూ ఉంటాం. లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఏమిటి తారాబలం చంద్రబలం? శుక్లపక్షంలో చతుర్థి చంద్రుడు శుభచంద్రుడు, కృష్ణపక్షంలో చతుర్థి చంద్రుడు క్షీణచంద్రుడు. చంద్రబలం లేదు. చంద్రుడు మనఃకారకుడు. ప్రశాంతమైన మనస్సును మనం కలిగి ఉండాలి, చంద్రబలం ఉండాలి. నక్షత్రాల బలం ఒకటి ఉన్నది. నక్షత్రాలను గమనించి ముహూర్త నిర్ణయం చేస్తారు జ్యోతిష్యం తెలిసిన వారు. పగటి సమయంలో మధ్యాహ్నం 1 గంట 2 లేదా అభిజిన్ ముహూర్తం 11, 12 ఈ మధ్యలో వివాహ ముహూర్తాలు. సూర్యోదయం అయిన తరువాత నక్షత్రాల కాంతి మనకు కనిపించదు. తారాబలం అంటారు దీన్నే. తక్కువగా ఉంటుంది. విద్యాబలం దైవబలం చ. ఈ రెండింటి గురించి మనకు చెప్పేది ఏ రెండు? తారాబలం చంద్రబలం. ఈ రెండింటి గురించి మనకు చెప్పేది విద్యాబలం. విద్యాబలం ఈ రెండింటికి మూలమైనటువంటి దైవబలాన్ని గురించి కూడా చెప్పి రాత్రి సమయంలో ముహూర్తం ఏర్పాటు చేస్తే నక్షత్రాలు ఉంటాయి. బలంగా అనుగ్రహాన్ని అందించే విధంగా శక్తివంతమైన తేజస్సును మనకు అందిస్తాయి. శుక్లపక్షంలో చంద్రుడు పూర్ణచంద్రుడిగా ఉండే సమయం అయినప్పుడు దశమి, ద్వాదశి, త్రయోదశి ఈ తిథులలో పూర్ణచంద్రుడు ఉంటాడు. కాబట్టి చంద్రబలం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ముహూర్తం చేయాలి. ఇవేవి కనిపించని చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ కనిపించని 11 గంటలు 12 గంటల సమయంలో ముహూర్తం చేస్తున్నాం కనుక అవి కనిపించకపోయినా ఉన్నాయి. ఆశీర్వచనాన్ని అందించాలి. దైవ ప్రార్థన చేస్తే దైవ బలం కారణంగా ఈ రెండూ మనకు లభిస్తాయి. గణపతిని పూజించాలి. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదయతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్. ఇలాంటి మంత్రాలన్నీ కూడా చెబుతూ నక్షత్రాలు కనిపించకపోయినా చంద్రుడు కనిపించకపోయినా వాటి ఉనికి ఉన్నది అన్న జ్ఞానం నాకు ఉన్నది. వాటి బలం నాకు గురువు ద్వారా లభించాలి. గురుబలం. గురువుకు మూలం దైవం కాబట్టి దైవ బలం ఇంకా శ్రేష్టం. ఇది అర్థం.